Welcome to MPC Foundation Academy. In this video we will discuss about the lunar eclipse. Now we will start our video. See here what is meant by lunar eclipse. Lunar eclipse is caused on a full moon light. మనకి ఫస్ట్ పాయింట్ ఏమంటాడండి, లూనార్ eclipse. Lunar eclipse caused on a full moon light or full moon day. లూనార్ ఎక్లిప్స్ అనేది జనరల్గా ఫుల్ మూన్ లైట్ రోజు లేదా ఫుల్ మూన్ డే రోజు ఫామ్ అవుతుంది. అంటే పౌర్ణమి రోజుల్లో మనము లూనార్ ఎక్లిప్స్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఈ పాయింట్ యొక్క మీనింగ్. నెక్స్ట్ పాయింట్ చూద్దామండి. నెక్స్ట్ లూనార్ ఎక్లిప్స్ మీన్స్ వాట్ హియర్, వైల్ ద సన్, ద మూన్ అండ్ ద ఎర్త్ రివాల్వ్స్, దేర్ అరైజ్ ఎ సిచ్యువేషన్ where all these three come in a straight line with earth at the center. ఎప్పుడైతే జనరల్గా ఎర్త్ అనేది సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, మూన్ అనేది ఎర్త్ చుట్టూ రివాల్వ్ అవుతుంది, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎర్త్, సన్ను, మూను ఒకటే స్ట్రేట్ లైన్లోకి వచ్చే సందర్భంలో సన్కి మరియు మూన్కి మధ్యలో కనుక సెంటర్లో కనుక ఎర్త్ కనుక ఉండేటువంటి సిచ్యువేషన్లో మనము లూనార్ ఎక్లిప్స్ని మనము అబ్జర్వ్ చేయొచ్చు. చూద్దామండి దాన్ని మనం వన్ బై వన్. హియర్ అబ్జర్వ్, జనరల్లీ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్, ఎట్ ద సేమ్ టైమ్ మూన్ రివాల్వ్స్ అరౌండ్ ద ఎర్త్. ఇట్ ఏ సిచ్యువేషన్ సన్, ఎర్త్, మూన్ 3 in straight line, and center of the sun and moon earth is present. means not సన్కి మరియు మూన్కి మధ్యలో కనుక ఎర్త్ అనేది ప్రజెంట్ అయినప్పుడు మనము లూనార్ ఎక్లిప్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం రాసినట్టయితే సన్ను మీన్స్ సోర్స్ ఆఫ్ లైట్, నెక్స్ట్ మూన్, నెక్స్ట్ ఎర్త్. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి లూనార్ ఎక్లిప్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ అయితే చేయొచ్చు. సీ హియర్, ఇన్ దిస్ ఎక్లిప్స్ ద షాడో ఆఫ్ ద ఎర్త్. మరి లూనార్ ఎక్లిప్స్ ఇటువంటి సందర్భంలో ఏర్పడుతుంది. మరి ఎలా ఏర్పడుతుంది అంటే, లూనార్ ఎక్లిప్స్ అనేది షాడో ఆఫ్ ద ఎర్త్ అనేది ఎక్కడ ఫాల్స్ అవుతుందండి, మూన్ మీద ఫాల్స్ అవుతుంది. ఇన్ దిస్ లూనార్ ఎక్లిప్స్ the shadow of earth falls on the moon and the moon completely disappears. ఎప్పుడైతే షాడో ఆఫ్ ఎర్త్ అనేది మూన్ మీద కనుక ఫాల్ అయినప్పుడు అప్పుడు భూమి మీద ఎర్త్ మీద ఉండేటువంటి లీవింగ్ పీపుల్కి మూన్ అనేది డిజపియర్ అయిపోతుంది, అంటే కనిపించదు. డ్యూ టు ద షాడో ఆఫ్ ఎర్త్ ఫాల్స్ ఆన్ ద మూన్. సన్, ఎర్త్, మూన్, లూనార్ ఎక్లిప్స్. ఓకే, లూనార్ ఎక్లిప్స్లో సన్ను సోర్స్ ఆఫ్ లైట్, మూను స్క్రీన్, ఎర్త్ ఒపెక్యూ ఆబ్జెక్ట్ లాగా బిహేవ్ చేస్తుంది అనుకుందాం కొద్దిసేపటిదాకా. సన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేసు మూన్ మీదకి వెళ్ళకుండా సన్కి మూన్కి మధ్యలో కనుక ఎర్త్ అనేది ఒక ఒపెక్యూ ఆబ్జెక్ట్ లాగా పనిచేసినట్టయితే సన్ నుంచి వచ్చేటువంటి రేసు భూమి మీద పడి
భూమి మీద నుంచి అంటే ఎర్త్ నుంచి మళ్ళీ రివర్స్ బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. అప్పుడు ఎర్త్ యొక్క షాడో అనేది మూన్ మీద ఫామ్ అవుతుంది. మూన్ మీద ఫామ్ అయినప్పుడు అక్కడ మనకు లూనార్ ఎక్లిప్స్ అనేది ఫామ్ అవుతుందని అర్థం చేసుకోవాలి. సో హియర్ అబ్జర్వ్ దిస్ ఫిగర్. సన్ సోర్స్ ఆఫ్ లైట్, నెక్స్ట్ ఎర్త్, see here earth, here moon, here moon. Between the sun and moon, earth is present. The shadow of earth is on moon. This is the phenomenon of lunar eclipse. Phenomenon of lunar eclipse అని మనం అర్థం చేసుకోవాలి. Next one, this occurs and lasts for 1 to 2 hours. జనరల్లీ సోలార్ ఎక్లిప్స్తో పోలిస్తే లూనార్ ఎక్లిప్స్ అనేది 1 to 2 hours వరకు కూడా మనం ఇక్కడ అది అబ్జర్వ్ చేయొచ్చు. దిస్ అక్కర్స్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ ఇయర్. జనరల్గా లూనార్ ఎక్లిప్స్ అనేది వన్ ఇయర్కి ఒకసారి అట్లీస్ట్ మనము అబ్జర్వ్ చేయొచ్చు. మరి కంపేర్ టు ద లూనార్ ఎక్లిప్స్, సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ అనేది ఎక్కువ టైం మనము అక్కర్ చేయడానికి ఏం రీజన్ అయి ఉంటుంది అంటే చూద్దామండి. రీజన్, హియర్ ద లూనార్ ఎక్లిప్స్ డ్యూరేషన్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద సోలార్ ఎక్లిప్స్. లూనార్ ఎక్లిప్స్ యొక్క డ్యూరేషన్ అనేది మనకి సోలార్ ఎక్లిప్స్ కన్నా మనకి ఎక్కువ సమయం ఉంటుంది. డ్యూ టు ద ఎర్త్స్ డయామీటర్, ఎర్త్ యొక్క డయామీటర్ అనేది గ్రేటర్ దెన్ ద మూన్ డయామీటర్ కన్నా ఎర్త్ యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ మనకి లూనార్ ఎక్లిప్స్ని మనము సోలార్ ఎక్లిప్స్ కంటే ఎక్కువసేపు మనం అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దిస్ ఈజ్ ద లూనార్ ఎక్లిప్స్, ఫినామినాన్ ఆఫ్ లూనార్ ఎక్లిప్స్. Now we will stop here. We will discuss next topic in next video. Thank you.